వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. హాలిడేస్ వచ్చాయంటే మనందరం కూడా మన అక్క చెల్లెలతోటి మనం ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలవాలని ఎంతో అనుకుంటాం కదండి. మేము కూడా ప్రతి హాలిడేస్కి ఐదర్ సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, ఏ హాలిడేస్ అయినా సరే మేము మా అక్క వాళ్ళ ఇంటికి పరిగెడుతూ ఉంటామండి. మా అక్క చెల్లెలు అందరం కూడా మేము మా అక్క వాళ్ళ ఇంట్లోనే కలుసుకుంటూ ఉంటాము. అందరం ఒక్క చోట కలిసామంటే ఆ సందడే వేరేగా ఉంటుందండి. ఎవరెక్కడ బిజీగా ఉన్నా ఆ టైంకి మాత్రం అందరం ఒక చోట కలుస్తాము. అక్కడికి వెళ్ళగానే ఆ గార్డెన్లో తిరుగుతూ ఆ ఫ్రెష్ ఎయిర్ అనుభవిస్తూ అందరం కలిసి మాట్లాడుకోవడం చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. గార్డెన్లో తిరుగుతూ చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చేసుకుంటూ చాలాసేపు మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటామండి. మా అక్క చెల్లెలు అందరం కలిసామంటే టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఈసారి మేము మా చెల్లెలు ఇంటికి వెళ్ళామండి. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా, పెసరట్టు ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామని. ఈసారి మేము అందరము కలిసి, అందరం అంటే నేను మా చెల్లె అండి, కలిసి మేము క్యాబేజీ పచ్చడి చేసుకున్నామండి. ఆ పచ్చడి ఎలా చేసుకున్నాము, మేము ఏమేమి సరదాగా మాట్లాడుకున్నాము అవన్నీ కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, హలో, నమస్తే. మన తెలుగింటి గమ్మగమ్మలకి స్వాగతం. ఈరోజు నేనైతే మా అక్క వచ్చింది కదా, తనకైతే పచ్చళ్ళు అంటే బాగా ఇష్టము. అందుకని ఇంకా లంచ్లోకి మేమైతే ఇప్పుడు క్యాబేజీ రోటి పచ్చళ్ళు అయితే చేస్తున్నాము. అది నేను ఎలా తయారు చేస్తానో చూపించడానికి మేము ముందుకు వచ్చానండి. ఇప్పుడు ఈ క్యాబేజీ అయితే ఒక చిన్న తీసుకున్నాను, ఒక 250 గ్రామ్స్ అట్లా ఉంటుంది. ఈ క్యాబేజీని అయితే ముందే నేను కడిగేసుకొని కోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాబేజీ రోటి పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను, రండి. ముందైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే మనం పోపు పెట్టేసుకోవాలి. ఈ పోపుకి అయితే నేను ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత మొత్తం మనం పోపు సామాను అన్నీ వేసేద్దాము. ఆయిల్ హీట్ కింద ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు పోపు సామాను మిక్స్ చేసి వేసేద్దాం. కావాలి ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేసేద్దాము. ఆవాలు మనం ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాం కాబట్టి ఆవాలంటే ఒక చిన్న స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే జీలకర్ర కూడా ఒక చిన్న స్పూన్ అండి, ఒక స్పూను. ధనియాల మటుకి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లి కూడా ఇందులోనే ముందుగా వేయించేసుకోవాలి. మనం వేసేద్దాం. 5-6 ఉన్నాయి కదా, ఇవి కొంచెం ముందు వేయించేసుకొని, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనము పచ్చెనపప్పు, మినపప్పునండి, ఇవి కూడా ఒక్కొక్క స్పూన్ చేసి పెట్టుకున్నాను నేను పక్కనే. ఇవి కూడా ఇందులో వేసేసి మనం వేయించేసుకోవాలి ఈ పోపు సామానం అన్నీ. వేగుతున్నాయి కదా ఇంకా. ఇవి వేగాక తీసి పక్కన పెట్టుకున్నాక మిగతా పని చేసుకోవచ్చు. పచ్చిమిర్చి క్యాబేజీ అనేది 2 కలిపి ఒకటేసారి మనం మళ్ళీ వేయించేసుకోవాలి. ఇది అయిపోయి తీసి పక్కన పెట్టేద్దాము. అప్పుడు అందులో వేయిద్దాం అవి. ఈ మొత్తం ఈ పోపు అనేది మొత్తగా వేగిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి క్యాబేజీ ఏం చేయాలి? క్యాబేజీ వేసేద్దాం. ఇందులో వేసేస్తాయి. ఈ ఆయిల్లోనే క్యాబేజీ అనేది వేయించేద్దాం. వేసే ఒక స్పూన్ పసుపు వేస్తాయి. స్పూనా? ఒక స్పూన్, హాఫ్ స్పూన్ సరిపోతుంది. మొత్తమైనా చాలా వేసేది సరిపోతుంది. అట్లానే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి కూడా వేసేసి. పచ్చిమిర్చి అన్నీ సరిపోతాయా? పచ్చిమిర్చి కూడా మనకి ఒక 10 వరకు వేస్తున్నానండి, ఎందుకంటే ఈ మధ్య కారం ఉండట్లేదు పచ్చిమిర్చి. అందుకని ఒక 10 పచ్చిమిర్చి వరకు ఈ ఆయిల్లోనే, ఈ క్యాబేజీ పచ్చిమిర్చి ఈ ఆయిల్లోనే మంచిగా వేయించుకోవాలి. ఎంతసేపు మగ్గాలి? పడుతుంది, ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇది ఈ ఆయిల్లో మంచిగా మగ్గి రెడీ అవుతుంది. మగ్గిపోతే సరిపోతుంది. అప్పుడు మనం రోటి పచ్చడి అది తుడి చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మగ్గినాక అప్పుడు కొంచెం ఇందులో సాల్ట్ వేసేద్దాము. సాల్ట్ వేయంగానే ఇందులోకి వాటర్ దిగుతుంది కాబట్టి ఆ వాటర్లోనే కొంచెం ఇది మగ్గినట్టు అవుతుంది క్యాబేజీ అన్నది.
స్పెషల్గా నీళ్ళు పోయక్కర్లేదు. ఇంకా నీళ్ళు ఏమేయండి. ఇంకా ఒక్క నిమిషం అయిన తర్వాత వేద్దాం ఉప్పు అన్నది. ఇప్పుడు ఉప్పు వేసేయి. చాలా ఇంకా వేయి. ఇంకొక కొంచెం సాల్ట్ వేస్తే క్యాబేజ్లో ఏంటంటే మీకు వాటర్ అనేది దిగుతుందండి. వాటర్ అనేది దిగి తొందరగా ఈ క్యాబేజీ అనేది ఉడికిపోతుంది. అందుకని ఇలాగా సాల్ట్ తొందరగా వేసేసుకుంటేనే మంచిది క్యాబేజీకి. ఇప్పుడు ఈ వాటర్ అనేది దిగి ఈ వాటర్లోనే కొద్దిగా ఇది మగ్గుతుంది. ఇలా మగ్గడానికి మనకు ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుంది. అది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక క్యాబేజీ అనేది మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము. చూడండి, ఒక 10 నిమిషాలకి మనం నీళ్ళు ఏమి వేయకుండానే ఈ ఆయిల్కి ఇందులో ఉప్పేసినందుకు ఈ క్యాబేజీలో ఉన్న కొంచెం వాటర్కే ఇది మంచిగా ఇలా ఉడికిపోయింది. ఇక చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. మంచిగా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం ఆల్రెడీ పోపు అనేది రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ పోపు దంచేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ వేసి మనం ఈ రోటి పచ్చడి అనేది రెడీ చేసుకుందాం. పోపు వేసేసాయి. పోపు దంచేసాను. వేసాయి. ఈ రోటి పచ్చళ్ళకి ముందు మనమైతే పోపు ఎప్పుడైనా సరే పోపు అనేది ముందు దంచుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ పోపు కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ఇది ముందు నలిగిన తర్వాత అప్పుడు క్యాబేజీ అని వేయాలి. మనం దంచుదాం బాగా మెత్తగా అయ్యే వరకు. ఈరోజు సండే మీ ఇంటికి వచ్చిన వాళ్ళ మంచి క్వాలిటీ ఆఫ్ టైం అవుతుంది. లేదా ఇప్పటికి ఇంట్లో కూర్చొని టీవీ ముందు కూర్చొని ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇలా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మంచిగా పాతకాలం రుచులు పాతకాలం పద్ధతులు అన్నీ జరుగుతున్నాయి. ఈ క్యాబేజీ పచ్చళ్ళు తినటం వల్ల ఏంటి లాభం ఏముండొచ్చు? క్యాబేజీలో సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ ఉంటుంది. మళ్ళీ బోన్స్ కూడా బాగా హెల్త్ మీద ఉపయోగపడుతుంది. అసలు ఈ కాలంలో లేడీస్ కాబట్టి బోన్ హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. బోన్స్ బాగా పనిచేస్తుంది. మళ్ళీ హార్ట్ కూడా మంచిది. హార్ట్ మంచిదా? ఇది మళ్ళీ మంచిది. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. విటమిన్ కే కూడా ఉంటుంది. అది కూడా. ఎందుకంటే ఈ కాలంలో అందరికి హెల్త్ సరిగ్గా క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి. అవునా? మరి క్యాబేజీ. అందుకనే ఇప్పుడు క్యాబేజీ పిల్లలు తినప్పుడు ఇలా పచ్చళ్ళ కింద చేసి పెడితే క్యాబేజీ మళ్ళీ మనకి మామూలుగా అయితే తినరు కదా పిల్లలు. క్యాబేజీ వాసన చూస్తేనే పడదు పిల్లలకి. అలాంటి వాళ్ళకి ఇలాగ పచ్చడి కింద చేస్తే అది మనకి ముక్కలు కింద తగలదు కాబట్టి పిల్లలు కూడా ఈజీగా మంచిగా తింటారు. అందులో రోటి పచ్చడి ఇంకా మంచిది. మిక్సీలో వేసిన దానికన్నా రోటి పచ్చళ్ళు వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా. అట్లా కూడా మంచిగా వస్తుంది, పిల్లలు తింటారు. ఇవన్నీ చూస్తుంటే మన చిన్నప్పుడు సరదా సమ్మర్ హాలిడేస్ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు అన్ని చేసేవాళ్ళం. అప్పుడు బాగా చేసుకునే వాళ్ళం అన్ని. ఇప్పుడేమో అసలు కాలానికి ఏం చేయట్లేదు. ఏదైనా ఇది అయిపోయిందంటే క్యాబేజ్ వేసి చేసాడు అంతే కదా. ఇంకా అయిపోయినట్టే. సింపుల్ రెసిపీస్, టేస్ట్లీ రెసిపీస్. బాగానే మెత్తగా అయిపోయింది. ఇది కొంచెం మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసేద్దాం. ఇందులోకి చింతపండు కూడా పరిపు ఎక్కువ అవసరం లేదు. ఒక చిన్న నిమ్మకాయ సైజు ముందే నానబెట్టి పక్కన పెట్టేసినాను. ఈ చింతపండు అనేది ఇందులో వేసేసి ఒకసారి మళ్ళీ దంచుకుందాం. ఒకసారి కలుపుతాను. కలుపు ఒకసారి. మళ్ళీ దంచేసి చూపించలేదు. ఇప్పుడు మొత్తం అంతా మన క్యాబేజీ మెత్తగా అయిపోయింది కదా పోపు అంతా. ఇప్పుడు ఈ క్యాబేజీ కూడా ఇందులో వేసేసి మొత్తం దంచుదాం. మనం దంచేస్తాయి. చూడు మొత్తగా అయిపోయినట్టున్నది. ఇది మొత్తం అంతా అయిపోయిందండి. పచ్చడి అన్నది మెత్తగా అయిపోయింది. ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. దీనికి మనమైతే ఇంకా పోపు కూడా తాలింపు కూడా ఏం పెట్టుకోని అవసరం లేదండి. డైరెక్ట్ ఇలాగే మనము అన్నంలో తినేయచ్చు.
ఇప్పుడు ఈ పచ్చడి అన్నది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఇంక ఈ పచ్చడి అయిపోయింది. దీన్ని నేను బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేస్తాను. చూసారు కదండి మా అక్క చెల్లెల ముచ్చట్లు మేము చేసుకున్న పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.